వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో సుధాకర్ తెలంగాణలోని అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుండి మొదలుకొని 16వ తేదీ వరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఏప్రిల్ 6/4/2025 రోజున మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అదే రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దాతల సహకారంతో మజ్జిగ, వాటర్ సప్లై చేయడం జరుగుతుందని, ఏప్రిల్ 7వ తేదీన శ్రీ సీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేకం కలదని అన్నారు. 13 రోజుల బ్రహ్మోత్సవాల పండుగ సమయంలో 12వ తేదీ చిన్న రథం బండ్లు తిరగడం జరుగుతుందని, అదే రోజున చుట్టుపక్కల గ్రామాల నుండి వాహనములు ఎడ్ల బండ్లు తిరగడం జరుగుతుందని, 13వ తేదీ రోజు రాత్రి 12 గంటల నుండి 14వ తేదీ సాయంత్రం వరకు పెద్ద రథం తిరుగుడు, పెద్ద రథంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుందని, అలాగే 16వ తేదీ వరకు ముగింపు కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఈ బ్రహ్మోత్సవాల కోసం గుడి మొత్తం కలర్లతో శోభనీయంగా తీర్చిదిద్దడం జరిగిందని ఆలయ ఈవో సుధాకర్ అన్నారు. భగవద్భక్తులకు నమస్కారం. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఇల్లందకుంట గ్రామం కరీంనగర్ జిల్లాలో స్వయంగా వెలిసిన శ్రీరాముల వారి యొక్క బ్రహ్మోత్సవాలు 2025 సంవత్సరం ఏప్రిల్ 4 నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామనవమి, శ్రీరాముని యొక్క కళ్యాణ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ కళ్యాణం రోజున భగవద్భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాతలు, అలాగే వివిధ సేవా సంస్థల వారి యొక్క ఆధ్వర్యంలో మజ్జిగ, త్రాగునీటి సదుపాయం కూడా కళ్యాణం రోజున ఏర్పాటు చేయడం జరుగుతుంది. 7వ తేదీ నాడు శ్రీరాముల యొక్క పట్టాభిషేకం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు 13 రోజుల్లో జరిగే కార్యక్రమాలలో భాగంగా ఏప్రిల్ 12వ తేదీన చిన్న రథం గుడి చుట్టూ ప్రదర్శనగా నిర్వహించడం జరుగుతుంది. అదే రోజున ఈ సమీప ప్రాంతానికి చెందిన భక్తులందరూ తమ యొక్క వాహనాలను గుడి చుట్టూ తిప్పడం జరుగుతుంది. బండ్లు తిరగటం అనే కార్యక్రమం పేరుతో ఏప్రిల్ 13వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు పెద్ద రథం పైన స్వామివారి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క స్వామివారి పెద్ద రథోత్సవం గుడి చుట్టూ అత్యంత వైభవంగా ఊరేగింపుగా నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 16వ తేదీన ఏకాంత సేవతో స్వామివారి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ 13 రోజులు జరిగే ఉత్సవాల కోసం దేవాదాయ శాఖ తరపున అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. చలువు పందిర్లు ఏర్పాటు చేయడం, అలాగే భక్తులకు త్రాగునీటి సదుపాయం, క్యూ లైన్ల ఏర్పాటు, అలాగే కళ్యాణ వేదిక, ప్రధాన దేవాలయంకు రంగులు సున్నాలు వేయటం పూర్తయినది. అలాగే భగవద్భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలను వివిధ ప్రభుత్వ శాఖల యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాలలో భగవద్భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క అపర భద్రాద్రిగా పిలిచే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కళ్యాణం, అలాగే మిగిలిన అన్ని ఉత్సవాలను దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లు కార్యనిర్వహణాధికారి కె. సుధాకర్.